వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా కుండలిని శక్తి దాన్ని ఓపెన్ చేస్తామని అనేక రకాల కేంద్రాలు వచ్చాయి. సో నిజంగానే కుండలిని ఓపెన్ చేయొచ్చా? కుండలినికి ఉన్న శక్తి ఏంటి? అసలు యోగా దీని గురించి ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ అనేక ఇయర్స్ నుంచి మీరు యోగా చెప్తూ ఉన్నారు. యోగా చెప్తారు, స్పిరిచువల్గా చెప్తారు, మీరు హిమాలయస్కి వెళ్ళొచ్చారు. ఇలా మీకు పూర్తిగా అవగాహన ఉంటుంది ఇలాంటి చక్రాస్ గురించి కానీ యోగా గురించి కానీ పూర్తిగా. అయితే ఇప్పుడు చాలామంది కుండలిని శక్తిని ఓపెన్ చేస్తామని ఎక్కడ పడితే అక్కడ ఈ సెంటర్స్ అనేవి వచ్చాయి. దానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీలు పెట్టడం అలా చేస్తూ ఉన్నారు. అసలు కుండలిని అంటే ఏంటి? అది ఎందుకు ఓపెన్ చేసుకోవాలి? నిజంగానే ఇలాంటి సెంటర్స్లో ఓపెన్ చేసేంత శక్తి వాళ్ళకు ఉంటుందా? ఎవరు పడితే వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చా? అవును, కుండలిని అంటే దాన్ని ఒక పెద్ద చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నాకు కుండలిని నేను ప్రాక్టీస్ చేశాను, నాకు ఈ చక్ర ఓపెన్ అయింది, లేకపోతే కొంతమంది సహస్రహార ఓపెన్ అయిపోయింది, కొంతమంది అనాహత ఓపెన్ అయింది. చాలామంది ఈ మధ్య కుండలిని అనేది ఇవాళ కొత్తగా ఏం కాదు. కుండలిని అని అంటే కుండలిని అని ఎందుకు వచ్చింది అని అంటే దట్ ఈస్ ద ఒక శక్తి, ఒక పవర్ మాట. అది ఈ కుండలిని అనే పవర్ ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరికీ ఉంటుంది ఈ కుండలిని అనేది. అది ఎలా ఉంటుంది అని అంటే ఇలా చుట్టుకుని ఒక చుట్టలాగా ఉంటుంది అన్నమాట. కుండలిని అనగానే మీకు గుర్తొచ్చాయి పాములు. ఇట్లా పాము సింబల్ ఉంటుంది. కుండలిని అంటే కొంతమందికి చాలా అపోహలు ఉన్నాయి. కుండలిని చేస్తే పాములు వచ్చేస్తాయంట, కుండలిని చేస్తే పాములు వచ్చేసి మన ఇంటి చుట్టూ వచ్చేస్తాయని కొంతమంది కుండలిని చేయరు. కొంతమంది కుండలిని అంటే అదేదో ఒక కష్టమైనది లాగా ఇది నేను రేజ్ చేస్తా అని చెప్పేసి ఇట్లాంటివి చాలా చేస్తారు. కుండలిని అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉన్న ఒక శక్తి. అది లోపల ఉంటుంది, ఒక ఎనర్జీ. అది ఇంకా మీకు చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే మనకి 2 నాడులు ఉన్నాయి. ఒకటి సూర్యనాడి కుడి ముక్కు, చంద్రనాడి ఎడమ ముక్కు ఉంది. ఈ నాడీస్ మీకు కనబడుతున్నాయి అంటే ఈ 2 ముక్కు రంధ్రాల ద్వారా మనం శ్వాస లోపలికి తీసుకుంటున్నాం. అది ఎనర్జీ కదా, ఒక ప్రాణశక్తి లోపలికి వెళ్తుంది. అలాగే మనకి కొన్ని నాడులు ఉన్నాయి. 72,000 నాడులు మీకు నాభి దగ్గరికే కనెక్షన్ ఉన్నాయి. ఇంకా చాలా నాడులు ఉన్నాయి, కొన్ని కోట్ల నాడులు మన శరీరంలో ఉన్నాయి. ఈ నాడులన్నిటికీ మనకి సెంటర్ ఏంటి అంటే మీ స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్కి మొత్తం ఈ నాడీ వ్యవస్థ అంతా సిఎన్ఎస్ అంటాం, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటామట. దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే వెన్నెముక అంటాం. మనకి వెన్నెముక ఏదైనా దెబ్బతింటే ఎక్కడైతే ఆ ప్లేస్, సపోజ్ నడుముకి దెబ్బ తగిలింది అనుకోండి, ఆ నడుము కింద నుంచి వెళ్ళే నర్వ్స్ ఏదైనా ఉంటే అవి చచ్చుబడిపోతాయి. అంటే అటు సర్క్యులేషన్స్ అండ్ సిగ్నల్స్ ఏమి ఉండవు. ఆ పార్ట్ మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. స్పాండిలైటిస్ ఉంది, ఇక్కడ 7 to 6, 7 ఇక్కడ ఏదైనా అరిగిపోవడమో, లేకపోతే అక్కడ పించ్ అవ్వడమో, లేకపోతే బల్జ్ అవ్వడమో, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇవన్నీ తిమ్ములు రావడం ఇట్లా జరుగుతుంది. సో వెన్నెముక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆ వర్టిబ్రాస్ అంటాం, వెన్నుపూసలో ఒక పూస ఉంటుంది. ఇలా ఈ పూసలకి మధ్య మళ్ళీ లిగ్మెంట్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ లోపల ఈ స్పైనల్ కార్డ్ ఫ్లూయిడ్లో నుంచి లోపల ఒక సన్నని, మీ వెంట్రుక వాసి అంటాం కదా, అంత సన్నని ఒక నాడి ఉంది. ఇలా ఎలా లోపలికి వెళ్తుందో అలాగే దాంట్లో నుంచి కూడా వెళ్తుంది. అలా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? అది బ్రెయిన్ వరకు ఉంది కనెక్షన్. మనకి ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది కదా, బ్రెయిన్ స్టెమ్ వరకు దానికి కనెక్షన్ ఉందన్నమాట. అయితే మనం దాన్ని మామూలుగా పెద్దగా మనం యూజ్ చెయ్యం, దాని మీద ఏమీ అంత అవగాహన లేదు ఇప్పుడు. సో ఎప్పుడైతే నువ్వు సరైన ప్రాణాయామం, అంటే సరైన గురువు దగ్గర, ఎక్స్పీరియన్స్ ఉన్న గురువు దగ్గర నువ్వు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి, దీంట్లో డైట్ ఉంటుంది. సో అలా చేస్తూ, అంటే మళ్ళీ ఇందులో చాలామంది ఏమనుకుంటారంటే కుండలినిలో మళ్ళీ ఏం ఆసనాలు ఉండవు, జస్ట్ ప్రాణాయామం చేసేసి మెడిటేషన్ చేసేస్తే కుండలిని రేజ్ అయిపోతుంది, ఇలాంటివన్నీ అపోహలు ఉన్నాయి. ఆసనాలు చాలా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో అవి చేసుకుంటూ ప్రాణాయామం చేస్తూ మనం కొన్ని ముద్రలు ఉంటాయి అన్నమాట. త్రిబంధాలు అని ఉంటాయి. మూలబంధ, ఉద్యాన బంధ, జలంధర బంధ, అంటే 3 గ్రంథులు ఉంటాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈ 3 ఉంటాయి అన్నమాట. మన శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస తీసుకున్న తర్వాత మనకి
ఈ లోపలికి వెళ్ళిన శ్వాస పంచప్రాణాలుగా మారుతుంది. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. మళ్ళీ అయ్యి ఉపప్రాణాలుగా మారుతాయన్నమాట. కృకుర, దేవదత్త, ధనుంజయ. ఇవి ఏంటి? ఇప్పుడు కళ్ళు మూసి తెరవాలనుకోండి కృకుర. ఇప్పుడు మనం ఆవలింత వచ్చింది అనుకోండి దేవదత్త అంటమాట. ఆవలింత కూడా ఒక ఎనర్జీయే. అలాగే మనము చనిపోయిన తర్వాత కూడా అది డీకంపోజ్ చేయడానికి పనికొచ్చే ఒక వాయువు ఉంటుంది, అది ధనుంజయ అంటాం. అలా ఉప ప్రాణాలు 5, మెయిన్ ప్రాణాలు 5, 10 ప్రాణాలు ఉంటాయి. ఈ ప్రాణాలు ఏవైతే ఉంటాయో ఇవి అక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటాము, ఈ ప్లేస్ అంతా ప్రాణవాయువు సంచరిస్తుంది. లంగ్స్లోకి వెళ్ళినది హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి మొత్తం బాడీ అంతా సప్లై అవుతుంది. ఇది ప్రాణశక్తి, ప్రాణవాయువు. ఈ డయాఫ్రమ్ లేన్ నుంచి నావెల్ వరకు ఉండేది సమాన వాయువు, అంటే యువర్ డైజెస్టివ్ సిస్టమ్ అన్నమాట. మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ తీసుకోవడానికి ఈ డైజెషన్ అంతా సమాన వాయువు అంటాం. ఈ నావెల్ కిందకి ఉండేదంతా అపాన వాయువు అంటాం. అపాన వాయువు అంటే ఎలిమినేషన్. మనం రోజు యూరినల్స్, స్టూల్, మోషన్కి ఇది వెళ్తాం కదా, ఇవన్నీ ఏదైతే చెమట ద్వారా ఇంప్యూరిటీస్ అన్ని బయటికి పంపించేయడానికి అవన్నీ కూడా ఎక్స్రేటరీ ఆర్గాన్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. దాన్ని అపాన వాయువు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది ఉదాన వాయువు అని చెప్తాం. ఈ ఉదాన నవరంధ్ర అంటే అన్ని రంధ్రాలు ఉన్నాయన్నమాట. అంటే 5 సెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇయర్స్, ముక్కు, కళ్ళు, చెవి, నోరు, ఇవన్నీ కూడా స్కిన్, ఇవంతా ఇది ఉదాన అంటన్నమాట. ఈ వాయువులు అక్కడ పనిచేసినప్పుడే నువ్వు హెల్దీగా ఉంటావు. ప్రాణవాయువు కిందకి వెళ్ళిపోవడం, లేకపోతే కిందకి వెళ్ళాల్సిన అపాన వాయువు పైకి వచ్చేసింది అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది, నీకు కాన్స్టిపేషన్ వస్తుంది, తర్వాత నీకు డైజెస్టివ్ ప్రాబ్లం వస్తుంది. ఆ అపాన కాస్త నీకు సమానలో కలిసిపోయింది అనుకోండి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ప్రతి ఒక్కరికి కుండలిని అనేది పనిచేస్తూనే ఉంటుంది, కానీ మనకి తెలియదు అది. ఎందుకంటే మనం దాని మీద లేము, ఎక్కడో చాలా తక్కువ మోతాదులో వెళ్తూ ఉంటుంది. ఎవరికి మనకు మంచి ఆలోచనలతో ఉండి మన పని మనం చేసుకుంటూ న్యాయంగా మనం వెళ్తున్నాము, ఉంటే సహాయం చేస్తాము, తెలిస్తే ఏదైతే మనం సిన్సియర్గా పని చేసుకుంటూ వెళ్తాం, వేరే వాళ్ళ జోలికి వెళ్ళకుండా, వేరే వాళ్ళ మీద ఊరికే అనవసరంగా కోపం, పగ, ఇలాంటి పోటీ ప్రపంచంలో మనకు తెలియకుండానే మనలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి మన ఆలోచనలో. సో ఇలాంటి లేని వాళ్ళందరికీ కూడా అది పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని ఇంకొంచెం అవగాహన చేసుకుని మనం కాస్త ప్రాక్టీస్ చేస్తే పూర్తిగా, ఎప్పుడైతే మీరు మూలబంధ అంటే ఇంకా కింద యానల్ లాక్ చేసేసి, అబ్డామిన్ లాక్ చేసేసి, చిన్ లాక్ అంటమాట, లాక్ చేసేసి కూర్చున్నారో, ఈ ప్రాణ, అపాన ఇవన్నీ కలిసి అక్కడ వేడికి హీట్ అవుతుంది అన్నమాట. ఈ లోపల ఈ నాడి మనం పెద్దగా దాని మీద మనం మనసు పెట్టం కదా, దాని మీద ఏం చేయం కాబట్టి అది ఇలా ఒక నెయ్యిలాగా ఫ్యాట్తో కప్పబడి ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే మనం ఆ బందాస్లో కూర్చున్నామో బ్రీతింగ్లో, ఆ వేడికి ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ లేయర్ అంతా కరిగిపోతుంది. అది ఎంత ఉంటుంది మనకి ఫ్యాట్ లోపల, హీట్కి అది ఎప్పుడైతే కరిగిపోయిందో మన టిప్ ఉంటుంది, ఇది మన టెయిల్ బోన్, ఆ టిప్ కింద ఉంటుంది అన్నమాట. ఇది రూట్ చక్ర అంటాం మనం, రూట్ చక్ర అని అంటాం కదా, మూలాధార చక్రం అని అంటాం. అక్కడ ఆ కింద రూట్స్ అన్నమాట. అక్కడ నుంచి ఎప్పుడైతే ఈ ఫ్యాట్ కరిగిపోయిందో, మీరు ఎప్పుడైతే శ్వాస తీసుకుని లోపల ఆపి ఇక్కడ బంధిస్తారో, అప్పుడు దానికి ఏదో వాయువుకి ఏదో ఒక దారి కావాలండి. ఇంత చిన్నది ఉన్నా అటు వెళ్ళిపోతుంది అన్నమాట, దానికి స్పేస్ ఉన్నా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చిన్న ఆ దారి కోసం అది చూస్తూ ఉంటుంది కదా, అది కరిగినప్పుడు ఆ టిప్ బోన్ నుంచి అది ఆ కరగగానే అదే ఓపెన్ అయిందని అంటమాట. ఆ ఎనర్జీ సక్కమని మీకు స్పైన్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. అది తెలియకుండా జరగదు, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అయితే ఇలా అయిపోతే నాకు సహస్రహార ఓపెన్ అయిపోయింది, లేకపోతే నాకు కుండలిని రైజ్ అయింది, ఇవన్నీ ఏం కాదు. అది మీకు ఒక సెకండ్ తెలుస్తుంది అంతే. దాన్ని మీరు చాలా సాధన చేయాలి. అది అంతవరకు అది ఎప్పుడూ పనిచేసేలాగా ఉండాలి అని అంటే దానికి చాలా పెద్ద ఇది ఉంది, సాధన చేయాలి. చేస్తే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. సరే అది అయ్యింది, అది చేశారు, మీ కుండలిని జాగృతం అయ్యింది, ఏమైంది, ఏమవుతుంది? మీరేమన్నా వేరే దానికి ఏమీ ఉండదు. అతీత శక్తులు వస్తాయా? అతీత శక్తులు అలాంటివి వీళ్ళకి రావు, వచ్చే అవకాశమే లేదు. ఎందుకు అంటే మనం మామూలు ప్రపంచంలో ఉన్నాం. మనం పొద్దున్న లేస్తే పోటీ ప్రపంచంలో ఉన్నాం, రకరకాల పనులు చేసుకునే వాళ్ళం, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, ఈ దాంట్లో ఉన్నాం. కాబట్టి మనకి ఏమవ్వాలి,
మనకి స్ట్రెస్ లేకుండా సంతోషంగా హాయిగా మన పని ఏదైతే ఉన్నామో భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఎంతో ఆనందంగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనం ముందుకు వెళ్తాం. మనకి ఎవ్వరు శత్రువులు ఉండరు, మనకి ఎవ్వరు ఉండరు, అందరూ మన మిత్రులే. అందరూ ఎవరిని చూసినా మనకు సంతోషంగా ఉంటుంది, ఎవరిని కలిసినా ఆనందంగా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అనేది నీకు వస్తుంది. ఎప్పుడైతే ఇది ఊర్ధ్వముఖంగా తీసుకున్న శ్వాసను బంధించినప్పుడు ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళిందో, ఆ వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ స్టెమ్ నుంచి మీ మెడుల్లో అబ్లాంగేటా, అక్కడి నుంచి మీకు 4th వెంట్రికల్, 3rd వెంట్రికల్, ఇలా బ్రెయిన్లో ఏవైతే ఉన్నాయో సెరబెల్లం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు అక్కడ గనక నిలబడితే అది ఆనంద స్థితి అని అంటారు. ఆ స్థితిని మనం అనుభవించగలుగుతాం. సహస్రహార చక్ర ఓపెన్ అయిపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతా, నాకు ఏదో అయిపోతుంది, అవన్నీ కూడా ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఈ గురువులు ఉంటారు కదా, వీళ్ళని అలా పెడతారు. అక్కడ డెఫినెట్గా ఇలాంటి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న గురువు దగ్గర చెయ్యాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కడ ఆపాలో ఎక్కడ ప్రాక్టీస్ చేయించాలనేది గురువుకి తెలుసు. కానీ దీన్ని ఆసరాగా చేసుకుని వీటి మీద రకరకాల క్లాసెస్ తీసుకొని, కొంతమంది అయితే నా దగ్గర చాలామంది వస్తారు, మధ్యలో మానేస్తారు, మధ్యలో డిస్టర్బ్డ్ అయిపోతారు, చాలా లో అయిపోతారు, లో ఎనర్జీస్ అయిపోతాయి, డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే వేరే భైరవి సాధన అని చెప్పి, కుండలిని సాధన అని చెప్పి రకరకాల సాధనలు ఉన్నాయి. ఇవి సరిగ్గా టైంలో సరిగ్గా ఆ ఎనర్జీస్ వాళ్ళకి రేజ్ అవుతున్నప్పుడు లేకపోతే అవ్వనప్పుడు వాళ్ళని ఎక్కడ ఆపాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి నిద్రపోతుంది, ఎప్పుడు నిద్రపోవాలి అంటే మళ్ళీ వాళ్ళకి ఎలా ముద్రలు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. అలా అని చెప్పేసి ఇది అమ్మో మనం చేయకూడదేమో, ఇది కొంతమందికేనేమో, మనలాంటి వాళ్ళు చేయకూడదేమో అనేది ఏమి లేదు, అందరూ చేయొచ్చు. యోగా ఎలా చేస్తున్నావు రోజు అంతే, అది కూడా అంతే. ప్రాక్టీస్. నువ్వు కుండలిని స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ నీ బాడీని కంట్రోల్ చేసుకోవాలి, నీ మైండ్ కంట్రోల్లో ఉండాలి. ఈ రెండు నీ అదుపులో, అంటే ప్రత్యాహారం అని చెప్తాం. అప్పుడు ధారణ రావాలి నీకు, అప్పుడు నీకు ఆ కుండలిని జాగృతి అనేది వస్తుంది. అంతేగాని నిన్ను ఎత్తి మీద పెడితే శక్తిపాతం ఏదో అయిపోతుంది, లేకపోతే మీరు వచ్చి కూర్చుని కుండలిని ఏదో మంత్రం ఇచ్చేస్తే అయిపోతుంది. అది ఏమంత ఈజీ కాదు. ఏదైనా యోగా నుంచి స్టార్ట్ చేయాలి. ఆసనాలు ఫిజికల్ కానీ బాడీ ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని, డయాబెటీస్ పెట్టుకుని, లేకపోతే అల్సర్స్ పెట్టుకుని, మైగ్రేన్ పెట్టుకుని, ఇన్ని రకాల బీపీకి మెడిసిన్ వేసుకుంటూ, బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటూ, రోజుకి 5-6 ట్యాబ్లెట్స్ నీకున్న ప్రాబ్లమ్స్కి మింగుతూ కూర్చుని గంటలు ధ్యానం చేస్తున్నాము మేము, మాకేదో అయిపోతుంది అన్నది మీ భ్రమ. అది మీ ప్రాబ్లమ్స్ ముందు మీరు వాటిల్ని కంట్రోల్ తీసుకుని ఈ మందుల నుంచి బయటపడి, దానికి టైం పడుతుంది, ఓపిక కావాలి, మీకేం అంత తొందరగా రాదు, 6 months కావాలి. ఒక డయాబెటీస్ కొన్ని ఇయర్స్ నుంచి ట్యాబ్లెట్ తీసుకుంటున్నవాడు ఆల్ ఆఫ్ సడన్గా మానిపించలేము. వాళ్ళ లైఫ్ స్టైల్ మారాలి, వాళ్ళ డైట్ మారాలి, డిసిప్లిన్ రావాలి, ఇవన్నీ చేసుకుంటూ మన ట్యాబ్లెట్ మానుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టేజెస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ నేను పక్కన పెట్టేసి నేను కూర్చొని మెడిటేషన్ చేసుకుంటా ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళాలంటే అది వేరే దారి. అది నీకు మొదటి నుంచి నువ్వు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వీడియోస్ ఇవి చూసేసి, బుక్స్ చదివేసి, ఎవరో మాట్లాడుతుంటే అవి వినేసి, వీళ్ళే ఒక ప్రోగ్రామ్స్ చేసేసి, వాళ్ళే గురువుల కింద ప్రకటించేసుకొని వాళ్ళే క్లాసులు తీసుకోవడం వలన ఇవాళ ఈ యోగా అనే దాని మీద ఎంత బిజినెస్ జరుగుతుందంటే, ఇంకా ఈ అనాథరైజ్డ్ అసలు సర్టిఫికెట్స్ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ వచ్చి దీన్ని ఎలా చేయాలో అలా చేశారు. వాళ్ళకి అసలు అది ఏంటో తెలియదు, ఎవడో ఏదో చెప్తే అది మాట్లాడడం, లేదా ఏదైనా ఓ బుక్ ఎవడో పైత్యం రాస్తాడు, ఆ బుక్లో అది చదివేసి అందరి మీద ఉపయోగించేయడం, ఏదో 4 ఆసనాలు నేర్పించుకోవడం, ఎవడో ఒక సర్టిఫికెట్ ఇస్తాడు, ఆ సర్టిఫికెట్ తీసుకుని నాకు సర్టిఫికెట్ ఉంది అని అనడం. అసలు వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, ఎవరెక్కడ సర్టిఫికెట్స్ చేశారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఆయుష్లో ఉన్నాయా అసలు, దిస్ ఇస్ ఒక బిగ్ ఇది అయిపోయింది అనమాట. ఎవరైనా కూడా వెళ్ళేవాళ్ళు కూడా ఇదిగో నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చో, రేపు పొద్దున కల్లా నువ్వు ఎక్కడికో ఎగిరి వెళ్ళిపోతావు అని అంటేనే కూర్చుంటారు. ఎందుకు ఎగిరి వెళ్ళిపోవాలనేది ఆలోచించరు. అసలు ఎందుకు మనం అసలు బేసిక్ థింగ్, నువ్వు నీ బాడీకి మూమెంట్ ఉండాలి. ఇట్స్ వెరీ సింపుల్. నువ్వు కదలకుండా కూర్చోవడం వల్ల ఇవాళ మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సింపుల్గా తక్కువ తిను, ఎక్కువ మూమెంట్ ఇయ్యి, ఎక్కువ పని చేయి, లేకపోతే ఎక్కువ ఏదైనా మూమెంట్, ఏదైనా వర్క్ ఆర్ ఎనీ వర్క్ ఏదైనా కూడా నీ బాడీకి మూమెంట్ ఇవ్వు. నువ్వు కదులు, ఎక్కువసేపు కూర్చోకు. సో ఈ కాన్సెప్ట్ యోగా కూడా అదే చెప్తుంది.
ఇప్పుడు ఈ రకరకాల పేర్లు పెట్టి రకరకాల యోగాలు పెట్టి కుండలిని రేస్ చేస్తాము అని పెట్టి దాంట్లో ఊగిపోయి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు అనమాట. అవి వీడియోలు తీసి ఆ వీడియోలు బయటికి పెట్టి కుండలిని అనేది ఒకవేళ ఒక క్లాస్ జరుగుతుంటే ఆ వీడియోస్ అనేది అసలు బయటికి రాకూడదు. ఎందుకంటే నీ లోపల ఉన్న ఎమోషన్స్ బయటకు వస్తుంది ఒక స్టేజ్లో. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు కొంతమంది ఏడుస్తారు, కొంతమంది నవ్వుతారు, కొంతమంది డాన్స్ చేస్తారు. ఆ లోపల ఏదైతే ఉందో ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అన్నీ బయటకు వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఆ వీడియోలు తీసి నువ్వు అదేదో చూపించి దాన్ని ఇది కుండలిని అని చెప్పకూడదు. అది కూడా కుండలిని కాదు. దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్. అది అంతే, ఒక స్టేజ్. మన లోపలి ఉన్నాయన్నీ క్లియర్ చేసేసుకుంటే తర్వాత మనకి ఎటువంటి లేకుండా మనం ముందుకు వెళ్తామట, క్లెన్స్ చేసుకోవడం. సో అంతేగాని కుండలిని అనేది ఒక భయంకరమైనది ఏం కాదు. అలా అని చెప్పేసి అందరూ ఇష్టం వచ్చినట్టు దాన్ని కరెక్ట్ మెథడ్లో కరెక్ట్గా గనక చెప్పకపోతే ఒక స్టేజ్లో చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఒక అథెంటిక్ గురువు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. అసలు యోగా గురువులు అంటే ఎవరు, ఎలా ఉండాలి, ఎలా మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, ఏం మనం అక్కడ ఖచ్చితంగా పరిశీలించాలి, ఇలాంటి వాటి మీద కూడా ఖచ్చితంగా ఎపిసోడ్ చేద్దాం మ్యామ్. చాలా చక్కగా చెప్పారు కుండలిని గురించి, ఏం జరుగుతుంది దాని మీద అనే బిజినెస్ గురించి కూడా. అందరికీ అవగాహన ఉండాలి, అవేర్నెస్ ఉండాలి దీని గురించి. దానికోసం అసలు ప్రయత్నించాల్సిన పని లేదు, మన జీవన విధానం సరిగా ఉంటే సరిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.